ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీకి హస్తిన ప్రజలు అధికారాన్ని కట్టబెడితే అదే ఢిల్లీ ఆమ్ ఆద్మీలు ఆప్ను ఇక చాలు అని అనేశారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, నేను ఒక్కడిని చాలు మోదీని ఓడించేందుకు అన్న అనవసర ధీమా ఆప్ను నేలమట్టం చేసింది. చివరకు సీఎం కేజ్రీవాల్ సహా ఆ పార్టీ హేమాహేమీలు మట్టికరిచారు. ఆమ్ ఆద్మీ పేరుతో నేనో సామాన్యుడిని, మీలో ఒకడినంటూ రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ మరో సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. ఢిల్లీ సీఎంగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో మోదీని నిలువరించే నాయకుడిని తానేనంటూ దేశవ్యాప్తంగా ఆప్ను విస్తరించే పనిలో పడ్డారు. ఢిల్లీ తర్వాత పంజాబ్లో ఆప్ను అధికారంలోకి తీసుకొచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ను కాదని తనకు మద్దతిచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్నారు. చివరికి మోదీ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. న్యూఢిల్లీ శాసనసభ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ 4వసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గోవా ఎన్నికల తర్వాత బీజేపీలో పట్టుదల పెరిగింది. ఎలాగైనా సరే ఢిల్లీ నుంచి ఆప్ను తరిమివేయాలన్న పట్టుదలది. అందుకే లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. వాళ్లను చాలా కాలం జైల్లో ఉంచడం ద్వారా ఢిల్లీ ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకువచ్చారు. ఆప్ను కూడా అందరిలాగే ఒక అవినీతికర పార్టీ అన్న టాక్ను జనంలోకి తీసుకువెళ్లారు. ఆప్ నేతలు కోట్లాది రూపాయల సొమ్మును స్వాహా చేశారని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. దాంతో ఇంతకాలం ఆప్ చేసిన మంచి పనులను ఢిల్లీ ప్రజలు మర్చిపోయారు. చేసిన సంక్షేమం అంతా యమునా నదిలో కొట్టుకుపోయింది. కేజ్రీవాల్ తప్ప ఆప్లో సరైన నాయకుడు లేకపోవడంతో జనంలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది. హస్తినలో మరో నేతను ఎదగనివ్వకుండా మోదీ, షా ఆపగలిగారు. అది వారి సక్సెస్ ఫార్ములా. ఇటీవలి బడ్జెట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరప్రసాదమైంది. మధ్యతరగతి వర్గం, ప్రభుత్వోద్యోగులకు బీజేపీ పట్ల ఉన్న అనుమానాలను బడ్జెట్ పటాపంచలు చేసింది. ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం ద్వారా బీజేపీ ఢిల్లీ ఆదాయ వర్గాలను రాత్రికి రాత్రే తన మద్దతుదారులుగా మార్చుకుంది. కొంతకాలం ఆప్కు మద్దతిచ్చాము కదా, ఈసారి బీజేపీని ఆదరిద్దామని హస్తిన జనం ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో మోదీ వేసిన స్కెచ్ బాగానే పనిచేసింది. పైగా చిన్న చిన్న ఘటనలు మినహా ప్రయాగ్రాజ్ కుంభమేళా సక్సెస్ఫుల్ గా సాగడం కూడా జనంలో పాజిటివ్ వైబ్స్ కు కారణమైంది. ఆప్కు తన బలంపై మితిమీరిన విశ్వాసం ఉంది. వాపును చూసి బలుపుగా భావించే అలవాటు కేజ్రీవాల్కు ఇంకా పోలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోయేందుకు ఇష్టపడలేదు. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ షేర్ను బట్టే తెలుస్తోంది. అయినా మొత్తం తనే వేసేసుకోవాలన్న కాంక్షతో కేజ్రీవాల్ ఓవర్ యాక్షన్ చేసి మొదటికే మోసం తెచ్చుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే మాట అన్నారు. ఇంకా కొట్టుకుంటూ ఉండండి అంటూ ఆయన చేసిన ట్వీట్ అటు ఆప్, ఇటు కాంగ్రెస్ను తప్పుపట్టినట్లుగా ఉంది. ఏదేమైనా ఆప్ పట్ల అత్యంత కసిగా ఉన్న మోదీ ఆ పార్టీని ఫినిష్ చేసేదాకా నిద్రపోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటమి ఆ పార్టీకి చావుదెబ్బే అవుతుంది. పార్టీని ఖండఖండాలుగా చీల్చేసి అవతల పడేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పైగా ఇప్పుడు పంజాబ్లో ఆపు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ పార్టీ నానా తంటాలు పడాల్సి రావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.